ఏమండి ఈ దేహగతమైన నేనే అంతే నిజం, ఇతర లోకాలు కూడా అంతే నిజం. ఇవన్నీ స్వప్నమే, ఇతర లోకాలు కూడా స్వప్నమే. ఇవన్నీ నేననేది అది దేహగతం, అది మనోగతం, అది మనస్సుకి పరిమితం, దేహానికి పరిమితం. దాంట్లో కల్మషం నేననేది కల్మషం. ఇప్పుడు మనం ఏదైతే నేనంటున్నాం ఆ నేనులో స్వచ్ఛత ఉండదు, అది స్పష్టత ఉండదు, పైగా కల్మషం ఉంటుంది అందులో. ఏం చేత కల్మషంగా ఉంటుందంటే ఏదో ఒక పేరుతోటి, ఏదో ఒక రూపంతో, ఆ మనస్తోటి, ఆ లోపల ఉన్న మనస్తోటి, ఈ దేహంతో తాను కాని దానితో కలిసిపోయి ఉంటుంది. తాను కాని దానితో తాదాప్యం పొంది ఉంటుంది. అంచేత అది ఎప్పుడు కల్మషంగానే ఉంటుంది. భయ్యా ఏదైతే నువ్వు నేనంటున్నావో ఆ నేను నిజం కాదు, ఆ నేను మట్టుకి నిజం కాదు. కానీ అది నిజమని నువ్వు అనుకుంటున్నావు. అది నిజమని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేనే ఉన్నావు తెలుసుకోవడానికి నువ్వు విచారణ చేయటం లేదు. ఎప్పుడో వస్తుంది సత్కర్మలు చేయగా బహుజన్మల్లో నువ్వు సాధన చేయగా బహుజన్మలు ఈశ్వర ప్రీతి కోసం నువ్వు పనిచేస్తే బహుజన్మలు ఈశ్వరుని స్మరించగా ఎప్పుడో ఈ నేను గురించి విచారణ చేసే బుద్ధి కలుగుతుంది. అయితే నీకు బుద్ధే కలగదు.